RPS 76తో మిర్చి విత్తన గింజలను విత్తన శుద్ధి చేస్తున్న రైతు. ఈ యొక్క RPS 76తో విత్తన శుద్ధి చేయడం వల్ల గింజలు అనేటివి ట్రీట్మెంట్తో 50 నుండి 60% వరకు ట్రీట్మెంట్ చేసి వస్తాయి. కాబట్టి RPS 76తో విత్తన శుద్ధి చేయడం వల్ల 100% జర్మినేషన్ వచ్చి ఆ యొక్క మొక్కకు ఇమ్యూనిటీ పవర్ అందిస్తుంది. అదేవిధంగా తల్లివేరు వ్యవస్థ అనేది కూడా బలంగా ఏర్పడి మొక్కని గ్రోత్ పెంచుతుంది. కాబట్టి ఈ యొక్క రైతులు కూడా RPS 76తో మిర్చి గింజలను విత్తన శుద్ధి చేసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రైతు RPS 76తో ఉన్న గింజలు ఎరుపున్న గింజలను నలుపు కలర్లో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రైతు వచ్చేసి, సార్ మీ పేరు సార్? గణేష్ అండి. గుగ్లోత్ గణేష్, మేకలతండ విలేజ్, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. అవునండి. ఈ రైతు దర్దాపుగా ఒక 50-60 ప్యాకెట్లు పెడుతుండు. ఈ 50-60 ప్యాకెట్లతో పాటు ఒక 50 ప్యాకెట్లు RPSతో విత్తన శుద్ధి చేసి మిగతా ప్యాకెట్లను విత్తన శుద్ధి చేయకుండా పెట్టడం జరుగుతుంది. దీనికి ఎలివేషన్ అనేది, జర్మినేషన్ అనేది చూడాల్సి ఉంది. కాబట్టి రైతు కూడా ఈ యొక్క RPS 76తోని విత్తన శుద్ధి చేసి మొక్కని దృఢంగా పెంచడం జరుగుతుంది. కావున ప్రతి రైతు కూడా ఈ యొక్క RPS 76ని వినియోగించవలసిందిగా తెలియజేస్తున్నాం.